అందరికీ నమస్కారం. అనుకున్నట్లే అయ్యింది. వైసీపీ ఘోర పరాజయం తర్వాత కూడా ప్రకాశం జిల్లాలో చాలా మార్పులు వస్తాయని కూడా మనం ఆది నుంచి చర్చించుకుంటా ఉన్నాం. తొలి వికెట్ పడింది. మాజీ మంత్రి సిద్ధారాఘవరావు వైసీపీ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా కూడా చేశారు. ఆ రాజీనామా పత్రాన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కూడా పంపించినట్లుగా కూడా వారి కార్యాలయం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. 2014 నుంచి 19 వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావటం, దర్శిలో సిద్ధారాఘవరావు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మీద కూడా స్వల్ప మెజార్టీతో గెలవటం, ఆయన ఏకకాలంగా 5 సంవత్సరాల వరకు కూడా రవాణా శాఖ మంత్రిగా కూడా తెలుగుదేశం పార్టీలో ఆయనకు అగ్రతాంబూలం కేటాయించారు. అయితే 2019లో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ఒంగోలు ఎంపీగా పోటీ చేయడం జరిగింది. అయితే అప్పట్లో మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసీపీలో చేరడంతో మాగుంట శ్రీనివాసులరెడ్డి మీద కూడా సిద్ధారాఘవరావు భారీ ఓటమి చవిచూడటం జరిగింది. ఇంకా నాకెందుకు రాజకీయాలు అనుకున్నాడేమో 2019 నుంచి కూడా 2024 వరకు కూడా ఆయన దాదాపుగా స్తబ్దతగానే ఉన్నాడని చెప్పుకోవచ్చు. అయితే మారిన పరిస్థితుల్లో కూడా 2019లో తెలుగుదేశం పార్టీలో ఓటమి తర్వాత కూడా సిద్ధారాఘవరావు మళ్ళీ వైసీపీలో చేరటం జరిగింది. ఆ వైసీపీలో 2024 ఉండటం జరిగింది. దర్శి టికెట్ ఆశించి భంగపడ్డటువంటి సిద్ధారాఘవరావు దర్శిలో పోటీ చేసేందుకు కూడా తెలుగుదేశం పార్టీ మంచి ఆఫర్ ఇచ్చింది. దాన్ని అప్పట్లో పసిగట్టినటువంటి ఇక్కడ అప్పటి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకొని సిద్ధారాఘవరావుని తెలుగుదేశం పార్టీలో చేర్చకుండా కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరిపి ఆయనకు వైసీపీలోనే ఉండేటట్టు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే వైసీపీ 2024లో ఓటమి తర్వాత కూడా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. సిద్ధారాఘవరావు ఎట్టకేలకు వైసీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎందుకంటే ఈయనకి గ్రానైట్ వ్యాపారం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఫస్ట్ ప్రకాశం జిల్లాలో టార్గెట్ చేసేది సిద్ధారాఘవరావుని. వ్యాపారాల రీత్యా కూడా ఆయన దాదాపుగా స్తబ్దతగా ఉన్నాడని చెప్పాలి. ఎందుకంటే మరి సిద్ధా టీడీపీలోకి వెళ్తారా, జనసేనలోకి వెళ్తారా, లేకపోతే బీజేపీలోకి, ఈ 3 పార్టీల్లో ఒక పార్టీలోకి మాత్రం సిద్ధారాఘవరావు మారతారని కూడా ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ప్రజలందరూ కూడా సిద్ధా రాజకీయంపై అంటే కొన్ని రోజులు వైసీపీ, కొన్ని సంవత్సరాలు టీడీపీలో ఉండటంతో సిద్ధారాఘవరావు పార్టీలు మారటంతో ఆయన మీద కూడా ఒకంత గురుగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన దర్శిలో ఏకఛత్రాధిపత్యంగా కూడా 5 సంవత్సరాలు సుపరిపాలన చేసినటువంటి ఒక నాయకుడు, ఒక చిన్న చితక నాయకుడు కాదు సిద్ధారాఘవరావు. మరి అలాంటి గొప్ప నాయకుడు మరి ఇలాంటి 5 ఏళ్ళకి ఒకసారి కనుక పార్టీ మారితే రాబోయే రోజుల్లో మరి క్యాడరు ఏ విధంగా రిసీవ్ చేసుకునే ఉంటుందని కూడా మనం చర్చించుకోవాలి. మరి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా, లేకపోతే జనసేన పార్టీలోకి చేరతారని కూడా మరి వెయిట్ అండ్ సీ.